ఏపీకి ఉల్టా వాడేది కంటుకోరా ఉల్టా వాడేది ఇప్పుడే గర్భుడు కొద్దిగా పాటో ఏ గట్ట కాదు ఇద్దరు బ్రా తాగుదోడి పార అవన్నీ తర్వాత ఇవాళ జరిగిన విషయం చెప్తాను అంటే ఏం జరిగింది ఎట్లా జరిగింది తర్వాత రేపటి మాత్రం అది వేరు మీ తమ్ముడికి అన్నీ జరిగి ఏం జరిగింది కదా కూడా చెప్పాలి రేపటి రేపు వార్త రాదా ఇప్పుడు ఇలా వచ్చిపోతుంది అన్ని ప్లాన్ తోటే రప్పించారు అన్ని ప్లాన్ తోటే కొట్టి చంపారు వాళ్ళు. ఏం పేరు మీ తమ్ముడు ఉప్పు రమణారెడ్డి. ఏం జరిగింది అన్ని రాత్రి సోమవారం రాత్రి కొట్టిరు. అక్కడ కొట్టినాక తీసుకొచ్చి కొట్టుకుంటా వేసి అన్ని బండలతో కొట్టి ట్రాక్టర్ తోటి కొట్టి కట్టేసి ఇవన్నీ కక్షతోటే కదా ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అన్ని ప్లాన్ తోటి అంటే బతుకుండద్దనే అన్ని చంపారు అన్ని. అలా 8 మంది అట ఏం లేదు 8 మంది అయితే మనకు. నా పేరు నిరంజన్. పాత అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నాయి, పాత ఉన్నాయి. పాత కక్షలు అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళందరికీ అని లేవు, ఒక ఇద్దరికి ఉన్నాయి వాళ్ళ. అట్లా ఎక్కడ పెళ్లి కాడ మొదలైంది అదే లేదు, తప్పు ముచ్చాడు. అది పెళ్లి కాడ కాదు, ఏం కాదు, అది ఇదానికి సంబంధం లేదు. పెళ్లి సంబంధం లేదు, భరత్ సంబంధం లేదు, ఏది సంబంధం లేదు. పెళ్లి 5 తారీఖు పెళ్లి ఉంది, ఇది 2 తారీఖు అంది అల్బీ ఉంది. 2 తారీఖు నాడు వాడు వేసుకొని వచ్చి అన్ని కొట్టిండు. వాళ్ళ అల్లుడు నీడు కొట్టేయన్ని కథం చేయాలనే వేసారు. ఈ పెళ్లికి సంబంధం లేదు, ఏది లేదు. ఇది వాడు క్యాజువల్గా అత్తడు పోతాడు ఇంటికి, ఇన్ని కథం చేయాలనే వేసారు వాళ్ళు. కొండగట్టులో నిన్న ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి గత వారం 2వ తారీఖు వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపినట్లుగా అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తుగా అతను ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడంతో ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిబిషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి డాక్టర్ గారిని ఇక్కడికే పిలిపించి పోస్ట్మార్టం అనంతరం ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న వ్యక్తుల మీద ఇంకా విచారణ నడుస్తున్నది. 8 మంది పాల్గొన్నట్లుగా ప్రాథమిక సమాచారం ఉంది. తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం.